శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో అదనపు క్యూ లైన్లను నిర్మించారు. భక్తుల తాత్కాలిక వసతి కోసం జర్మనీ షెడ్లను నిర్మిస్తున్నారు. భక్తులు తమ సామాగ్రిని భద్రపరచుకోవడానికి క్లాక్ రూమ్లో అందుబాటులోకి తెచ్చారు. నల్లమల అడవుల నుంచి పాదయాత్రగా వచ్చే భక్తుల కోసం మార్గ మధ్యలో జంగిల్ క్లియరెన్స్, తాత్కాలిక విశ్రాంతి సముదాయాలు, తాగునీరు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం కానుంది. సమావేశంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చిస్తారు. ఫిబ్రవరి 2వ తేదీ రాష్ట్ర మంత్రుల బృందంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష చేయనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. భక్తులకు ఎక్కడా కూడా అసౌకర్యం కాకుండా అక్కడ ఉన్నట్టు ఏర్పాటుతో పాటు మంచినీరు, అదేవిధంగా వారికి ఫ్యాన్ లాంటి గాలి వెలుతురు వచ్చేటట్లుగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. రెండవ సమీక్షకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ మంత్రివర్యులు ఆనం రామనాయుడు గారు, అదేవిధంగా హోంశాఖ మంత్రివర్యులు అనిత గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు సత్యప్రసాద్ గారు, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, ఫరూక్ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పయ్యావుల కేశవులు గారు, వీరందరూ కూడా రేపు 2వ తారీఖున ఈ దేవస్థానంలో జరిగేటువంటి రెండవ సమీక్షకు సంబంధించి సమన్వయ మీటింగ్కు రావడం జరుగుతుంది.